ఏపీలో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అంటే బెంగళూరు నుంచి ఆయనకి వీలు కుదిరినప్పుడల్లా వచ్చి ఒక 2-3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి తెలిసింది, ఆయనకి నచ్చింది, తోచింది మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన బాటలోనే కొంతమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా చేసిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇందులో అంబటి రాంబాబుకి కొంచెం ప్రత్యేకమైన కళ ఏంటంటే ఆయన గతంలో నటుడిగా కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం అందులో హావభావాలు బాగా పలికిస్తారు. నిన్న చేసిన వినోదం పండించిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానాల్లో పవన్ కళ్యాణ్, లోకేష్ అవినీతికి పాల్పడిపోతున్నారు. ఆ లోకేష్తో పాటు అవినీతికి పాల్పడుతున్న దాంట్లో పవన్ అగ్రభాగం, అందుకే బయటకు వచ్చేదేదో మాట్లాడుతున్నారని ఏదో ఆయనకు తోచింది ఏదో ఆయన కాసేపు మాట్లాడుకున్నారనుకోండి. అసలు పీపీపీ విధానం వచ్చింది ఏంటి, ఇదంతా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడుంది, నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా కోటి సంతకాల ఉద్యమం అంటూ ఏదో ప్రయత్నం చేశారు, అది ఫ్లాప్ అయింది. సత్యకుమార్ మంత్రి చాలా స్పష్టంగా అడిగారు, బాబు కోటి సంతకాలు ఎవరు చేశారమ్మా చూపించండి, మేము ఎలాగో దాన్ని స్క్రూటినీ చేస్తాం మీరు ఇచ్చిన తర్వాత కోర్టుకి అని. అసలు కోటి సంతకాలు ఇప్పుడు పెట్టే స్థాయిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరే స్థాయిలో ఉండేది. రాష్ట్రానికి నువ్వు మాకు వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుని ప్రజలు ఇవాళ 11 సీట్లతో అక్కడ కూర్చోబెట్టారు. సో ఇప్పుడు వరుసగా పార్టీ సీనియర్లకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ 18 నెలల వరుస క్రమాన్ని ట్రాజెక్టరీ తీసుకుంటే మొదటి నెల నుంచి మొన్నటి దాకా కూడా ఈ మెడికల్ కాలేజీల యాగి విషయంలో కూడా ప్రతి దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయింది వైఎస్ఆర్సీపీ. మరోవైపు పార్టీలో అంతర్గతంగా ఉన్న లోకలోకలు, అది కింద స్థాయిలో కావచ్చు, సీనియర్లు ఇంకా కొంతమంది బయట పడకపోయినా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడాలు, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడాలు, అప్పట్లో పార్టీని ముందేసుకుని బూతులు రాయుడులాగా మాట్లాడిన వాళ్ళు అసలు ఎక్కడ అడ్రస్ లేకపోవడాలు, ఇవన్నీ కలిపి ఈ మధ్య జగన్కు కూడా ఇరిటేషన్ తెప్పించడం, అది ఆయన చూపించడం, వాళ్ళతో మాట్లాడడం అన్నీ జరిగాయి. ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏమైపోతుందని సజ్జల లాంటి సీనియర్లు కూడా కొంత మానసికమైన ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనకు కూడా మీరు సరిగ్గా ఏం పని చేయట్లేదని క్లాసులు వీకినట్టు తెలుస్తోంది. అందుకే మాకు ఎంతమంది సైన్యం ఉన్నారు, అంతమంది సైన్యం ఉన్నారు, ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఓడించినందుకు చాలా బాధపడిపోతున్నారని ఆయన ఏదో మాట్లాడతారు. అంటే ఎవరికి ఒక క్లారిటీ లేదు. దేని మీద క్లారిటీ లేదంటే 2 అంశాల మీద. ఒకటి, కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పార్టీలని ఏమీ చెయ్యలేమా, చేయగలమా. 18 నెలల్లో చేసిన కార్యక్రమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. పైగా పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా, చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ భుజం తడుతూ మాట్లాడుతూ ఆయన ప్రాముఖ్యత గురించి చెప్తూ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏమో 15 ఏళ్ళైనా కూటమి చెక్కు చెదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వనని చెప్తున్నారు. మరోవైపు లోకేష్ రెడ్ బుక్ గురించి చెప్తున్నారు. ఏదో వీళ్ళు కౌంటర్లకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప క్లియర్గా పొలిటికల్ భవిష్యత్తు అది వాళ్ళ నాయకుడిదైనా వాళ్ళదైనా ఒక అంధకారంలోకి, డార్క్లోకి వెళ్ళిపోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికోసమే ఈ క్యాడర్ని, అంటే కొంతమంది అమాయకులు అనలేము, మోగ జవాళ్ళని నరికేసి రక్తాభిషేకాలు చేసేవాళ్ళని, ఆయన పుట్టినరోజుకి, నాయకుడు పుట్టినరోజుకి మోగ జవాళ్ళని ఎలా అంటాం? నేను ఆ విజువల్స్ చూపించట్లేదు కొన్ని కారణాలతో. లేకపోతే టపాకాయలు కాల్చొద్దు టపాసులు అన్నందుకు ఇంటి ముందు నిండు గర్భిణిని కడుపు మీద తన్నిన వాళ్ళని ఏమనాలి? వాడికి బుద్ధి చెప్పారు, రోడ్డు మీద బేర్ ఫుట్తో నడిపించి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కఠినంగా వ్యవహరించండి అని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. సో ఇక ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. పోలీసులకి ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఇక ఓవర్ యాక్షన్ చేస్తే సహించేది లేదు అని చెప్పి యాక్షన్స్ రూపంలో దిగేశారు. అంటే ఎటు పాల్పోనక పరిస్థితి, కేడర్కి కాన్ఫిడెన్స్ పోయింది. ఇక తమ నాయకుడు తిరిగి అధికారంలోకి వస్తాడన్న నమ్మకం సీనియర్లకి పోతోంది రోజు రోజుకి. ఐఎమ్ టెల్లింగ్, ఈ 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా అదే. ఆయన ఏం ఊరికే మాట్లాడట్లేదు. ఆయన మీరు కాగితం పూలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకో ఆరోపణలు చేయొచ్చు. బొత్స లాంటి సీనియర్ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మొన్న ఎంత శాతం సంతృప్తిగా ఉన్నారు? 51%. దాన్ని 60 చేయాలి, 70 చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే ఒక 10 సీట్లు అటో ఇటో ఎంతే అప్రధాతంగా కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. నేను మీకేం నెంబర్లు, సర్వే సంస్థల పేర్లు చెప్పలేను కానీ, బట్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలన్నీ జగన్కి తెలుసు,
సజ్జలకి తెలుసు, బొత్స సత్యనారాయణకి తెలుసు, అందరికీ తెలుసు, అంబటి రాంబాబుకి తెలుసు. సరే, అంబటి రాంబాబుని కొంచెం నాన్ సీరియస్గా పక్కన పెట్టినా కూడా మిగతా వాళ్ళందరికీ తెలుసు. అందుకనే క్యాడర్ని రెచ్చగొట్టడం అంటే ఓ పక్కన క్వాంటమ్ కంప్యూటింగ్, ఆ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్కీలతో చంద్రబాబు నాయుడు పోటీ పడుతూ వాళ్ళతోటి లెక్చర్లు, క్లాసులు చెప్తూ ఎవరైనా ఈ క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ గెలుచుకుంటే 100 కోట్లు ప్రభుత్వం తరపున చేస్తాము అని చెప్పి, అంటే ఆ స్థాయి, ఆ లీడర్షిప్, ఆ నైపుణ్యం ఎప్పుడు కూడా ఏదో నేర్చుకోవాలని ఆయన తపన. ఇంకోవైపున పుట్టినరోజు పేర్లు చెప్పి పులివెందుల పులికి రక్తాభిషేకాలు, లేకపోతే టపాకాయలు కాల్చడాలు, కత్తులతో ఎగరడాలు, రప్పారప్ప ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. మీకు తెలుసో లేదో, రప్పారప్ప రాజకీయ ఫ్లెక్సీలు చిరిగిపోతున్నాయి. ఆ ఫ్లెక్సీలు తయారు చేసిన వాడిని, వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే, రెచ్చగొట్టే చర్యల్లోకి వస్తాయి ఇవి. 2029లో అధికారంలోకి వస్తే రప్పారప్ప నరికేస్తారా? ఏ ఆటవిక సమాజంలో ఉన్నాం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం అనుకుంటున్నారా? ఫ్యాక్షన్ పాలిటిక్స్ కాలం చెల్లిపోయింది. ఇంకా మీరు కత్తులతో వేరంగం చేయాలనుకుంటే కుదరదు. వేరే రాష్ట్రానికి ఎక్కడికన్నా పోండి, అక్కడ కూడా లేదు. ఎక్కడే ఇప్పుడు వేరే రాష్ట్రాలు అంటే కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఒకప్పుడు బీహారు, యూపీ అనేవాళ్ళం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బుల్డోజింగ్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎక్స్ట్రా చేయడం కుదరట్లేదు. బీహార్లో కూడా ఆ రోజులు పోయాయి. మీరు మళ్ళీ తిరిగి ఇంకో బీహారు, యూపీ 10 ఏళ్ల 15 ఏళ్ళ లాంటి బీహారు, యూపీ చేద్దామనుకుంటే జగన్ అండ్ వాళ్ళ రౌడీ మోకలకి కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతోంది. సో మీ ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. లేకపోతే ఇదిగో ఇలా రోడ్ల మీద నడిచి నడవలేక, కాళ్ళు పనిచేయక, బేర్ ఫుట్ మీద నడిచి పిచ్చి తీసుకెళ్తారు. సినిమాలో చూసేవాళ్ళం కదా, గుర్తుందా? జీపులకు కట్టేసి. ఆ రోజులు కూడా వస్తాయి, అవి రాకుండా చూసుకోండి. ఎన్నికలకు ముందు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి కలవడము, అధికారంలోకి రావడము, అదే పెద్ద షాకు. ఆ షాక్ నుంచి ఇంకా 2 ఏళ్లుగా తేరుకోలేదు. 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకో 3 నెలలు అయిపోతే. ఆ షాక్ ఇంకా కోలుకోకుండానే వచ్చే 3 ఏళ్ళలో ఏం జరుగుతుందనేది కూడా అర్థమైపోయింది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నాయకులకి. నాతో పాటు ఇవాళ డిబేట్లో పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు, లెడ్ క్యాప్ చైర్మన్. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం శ్రీనివాసరావు గారు, మాణిక్యరావు గారు, రవికిరణ్ గారు. మాణిక్యరావు గారు, ముందుగా మీకు అభినందనలు. కొత్తగా బాధ్యతలు, పార్టీ బాధ్యతలు స్వీకరించినందుకు, జిల్లా బాధ్యతలు. ఇప్పటికే మీ మీద ప్రభుత్వం తరపు నుంచి లిడ్ క్యాప్ బాధ్యతలు ఉన్నాయి, సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక రెండోది ఏంటంటే, ఎన్ని మాటలు వాళ్ళు అన్నా, పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్ని మాటలు అన్నా సరే, చంద్రబాబు ఇంకొకటి, ఈ అవినీతి పార్టీకి ముందు ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఈ స్కాముల పార్టీకి ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి అది ఉందేమో అని వెతుక్కుంటూ ఉంటారు. నిన్న ఎప్పుడూ కాస్త కామెడీ వినోదం పండిస్తారు పాపం. అంబటి రాంబాబు గారిని ఇంకొకలాగా అనకూడదు. ఆయన వచ్చి మెడికల్ కాలేజీల దాంట్లో అవినీతి చేసేస్తున్నారట లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి అక్కడ ఏముంది? ఇప్పుడు నిన్న 4 కాలేజీలు పిలిస్తే ఒకదానికి కిమ్స్ వచ్చింది, మిగతా వాటికి ఇంకా మళ్ళీ చర్చలు జరుపుతున్నారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో. మరి ఎక్కడ అవినీతి చేసేసారు? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? నమస్కారం అండి రిష్ గారు, మీకు, రవికిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులందరికీ అట్లాగే మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, అట్లాగే మా జిల్లా నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏబిఎన్ ద్వారా తెలియజేస్తా ఉన్నానండి. ఇకపోతే మీరు కొద్దిగా మాట్లాడుకోవటానికి జగన్ గురించి, లేకపోతే జగన్ ప్రెస్ మీట్ల గురించి, జగన్ చేసే చిల్లర శాస్త్రాల గురించి, అల్లరి శాస్త్రాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ అంబటి రాంబాబు అనే అతన్ని మా జిల్లాలో అసలు ఎవరు పట్టించుకోడు. అంతేనా? అతను పెద్ద అంటే ఓల్డ్ క్యాబ్ డిఫీస్, కొత్త క్యాబ్ డిఫీస్ కూడా కాదు, ఓల్డ్ క్యాబ్ డిఫీస్. ఏదైతే పిపిపి మోడ్ లో మేము కొంచెం కూడా ఎంటర్టైన్ అవ్వట్లేదా మీరు? అసలు అతని గురించి ఎవరు పట్టించుకోడండి. అతను మాట్లాడితే అతనికే అర్థం కాదు, ఎక్కడో మొదలు పెడతాడు, ఎక్కడో వెళ్తా ఉంటాడు, కొంచెం కూడా అర్థం పడతాం లేదు. మాట్లాడకపోయినా జగన్ కి ఒక విజన్ ఉంది. విజన్ వేరు, విజన్ వేరు. జగన్ కి విజన్ ఉంది. నేను అది మాట్లాడతాను. ఈ రోజు మీరు అన్నారు అర్థమైందా సార్ అని, అర్థమైందా జగన్ అని కూడా పెట్టాలి మీరు. అదే సార్ అంటే
సార్ అంటే ఆయనే కాబట్టి గౌరవించాం, తప్పే ఉంది. జగన్కి అర్థమయ్యే ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా నడపాలో, ఏం చెయ్యాలో అతని మామూలు పరిభాషలో కాకుండా వేరే పరిభాషలో తీసుకెళ్తా ఉన్నారు. జనరల్ గా రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల యొక్క మన్నన పొందుతూ ఈ మన్నన ద్వారా అధికారంలోకి వస్తాయి. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ప్రజలకు మేలు చేస్తా ఉంటాయి, ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పార్టీలు చెల్లిస్తా ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకాలే చేశాడు, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా పార్టీని ప్రక్షాళన చేసుకోవట్లా, రెచ్చగొట్టి అధికారంలోకి రావాలి, లేకపోతే కొంతమంది గ్యాంగుని తయారు చేసుకొని విచ్చలవిడిగా వాళ్ళకి గంజాయి మత్తు అందించి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ అవసరాల్ని ఇతనికి అనుకూలంగా మార్చుకునే అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వికృత రక్త క్రీడలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణం. కరెక్ట్ పదం వాడారు, వికృత రక్త క్రీడలు కరెక్ట్ పదం వాడారు. రక్త క్రీడలు నేనేమంటానంటే కొంత ఆందోళన కూడా గురవుతాను. ఎందుకు అవుతున్నానంటే నేను చెప్పేది కొంచెం వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే తలారులు పెట్టుకొని తిరిగారో వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా. తల్లి, తండ్రి, గురువు, దైవం, పార్టీ నాయకులు ఎవరైనా ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని చూస్తారు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, రాజకీయ నాయకులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను పార్టీలో పనిచేస్తా ఉన్నా, నాకు ఒక పదవి ఇచ్చాడు, ఇంకో పదవి ఇచ్చాడు, ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఎవరైనా వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తారు. నేను నిన్న తలారులు పట్టుకొని మూగ జీవాలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద తలారు ఇట్లాగా ఎత్తి కేరింతలు, ఒక రాక్షస ఆనందం కేరింతలు కొడుతూ ఒక్క దెబ్బతోటి ఒకే ఒక్క ఏటుతోటి తలలు నరికేసి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి, అయ్యా రాక్షస, ఇదిగో ఈ రక్తంతో నువ్వు శాంతించని ఆయన ఫ్లెక్సీ బొమ్మల మీద వేస్తా ఉన్నారంటే అసలు ఏంటి? ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం? నేను అది మాట్లాడుతూ ఇంకొక విషయం మాట్లాడతా. కాదు, మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రప్ప అంటే తప్పేంటి అన్నాక మరి వాళ్ళు అది చేయకపోతే ఇంకేం చేస్తారు? మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు ఋషి గారు. రప్ప అంటే తప్పేంటి? గంగమ్మ జాతరలో గొర్రెలను మేకల్లో తీసుకొచ్చి నరుకుతారు అని చెప్పాడు. అవును, గంగమ్మ జాతరలో మేకల్ని నరికినట్టు, గొర్రెలు నరికినట్టు మా వాళ్ళు తలలు నరుకుతారు అనే కనుక వింటే అక్కడ ఎవడో ఒక తలలు నరికేసేవాళ్ళు. జగన్ చెప్పాడు కాబట్టి మేకలు గొర్రెలని, మేకలు తీసుకొచ్చారు. అదే కనుక మనుషులు తలలు నరుకుతారు అని అంటే తల నరికేసేవాళ్ళు. నెంబర్ 1. తలం నరికితే కాదు, ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు నేను నడిపిస్తున్నారు కదా నడి రోడ్డు మీద చెప్పులు తీయించి ఆ గర్భిణిని తన్నందుకు వాడిని, ఈ తలలు నరికిన బ్యాచ్ వాళ్ళందరినీ మొదలైంది బ్యాండ్ బాజా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఋషి గారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, జగన్ ని నమ్ముకున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల్లో నేను దండం పెట్టి చెబుతున్నా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో యువత, మనందరి సంపద, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. దండం పెట్టి చెబుతున్నా, ఒక నాయకుడు అనేటువంటి వాడు అయ్యా నా పుట్టినరోజు వస్తే అన్నదానాలు చేయండి, రక్తం ఇచ్చి 10 మందిని కాపాడండి, హాస్పిటల్లో రోగులకి పండ్లు ఫలాలు ఇవ్వండి అని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా రెచ్చగొడతా ఉన్నాడు. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు లండన్ లో చక్కగా చదువుతా ఉన్నారు, ఎవరైతే తలారులు తీసుకొని వచ్చి రోడ్ల మీద వీరంగం చేస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు. ఓకే, శ్రీనివాసరావు గారు, ఇప్పుడు నాకు మాణిక్యరావు గారు ఆవేదన అర్థమైంది. అందరికీ ఉంటుంది ఆ బాధ. ఇంతకుముందు కూడా నేను మాట్లాడినప్పుడు అన్నా కానీ ఎక్కడో అక్కడొక స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోకపోతే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో అన్న భయం కూడా వేసింది. ఇప్పుడు ఆయనే ఈ యువ విభాగంతో మాట్లాడినప్పుడు అరెస్టులు, కేసులు, జైళ్లు, ఇది చాలా మామూలుగా మీరు చేయకపోతే ఎట్లా అబ్బా రాజకీయాల్లో? నా ప్రేరణగా వచ్చిన వాళ్ళందరూ చూశారు కదా ఎలా క్యూలు కట్టి జైళ్ళు ఎంత నింపేస్తున్నారు. మీరు అలాగే రెండని పిలిచారు కదా, మరి దాన్ని క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు వీళ్ళు. ఏదో చిన్న పని చేయకపోతే తీసుకెళ్తారు కదా పోలీసులు, అలా చూడాలా? లేదా మాణిక్యరావు గారు ఆవేదన అర్థం చేసుకుని వాళ్ళందరినీ మార్చేలాగా ఆలోచన చేయాలా?
ఏమీ చేయాలో తెలియని కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో యువతని. ఓ పక్కన క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రపంచంతో దేశానికే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచి మేము ఎగుమతి చేయబోతున్నాం 2-3 ఏళ్ళు అని చెప్తూ ఉంటే, ఓ పక్కన ఇదిగో రోడ్ల మీద బేర్ ఫుట్ తో నడుస్తున్న యువత. శ్రీనివాసరావు గారు, అందరికీ నమస్కారం అండి. విప్పు గారు, మీకు, రవికిరణ్ గారికి, మాణిక్యాలరావు గారికి అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులు, ఇక్కడ మాణిక్యాలరావు గారి ఆవేదనలో అర్థం ఉందండి. మీకు ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వైసీపీ పార్టీలో వాళ్ళ సిలబస్ రక్త తర్పణం అండి, వీళ్ళ సిలబస్ ఏంటంటే రక్తదానం. ఇది ఆ వ్యత్యాసం. రక్తదానానికి రక్త తర్పణానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం అలా ఉంటుంది. డెఫినెట్ గా అనుకునే తెలుగుదేశం పార్టీలో కానీ మిగతా బీజేపీ, జనసేన వీటిల్లో వాళ్ళు కొంచెం ఎంతో కొంత మానవత్వం, పద్ధతి, ప్రజల కోసం ఉన్నాం, మనం ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు మన కోసం పనిచేయాలనుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మనం అనుకున్నది ఏంటంటే ఆటవిక రాజ్యానికి మారు పేరు ఆయన పరిపాలన. ఆటవికులను తయారు చేసాడు ఆయన. ఎవరైనా సరే ఆటవికుల నుండి అధునాతన నాగరికులుగా మారడానికి ప్రయత్నం చేశారు మన పూర్వీకులు. మనం ప్రతి సంవత్సరం నాగరికులుగా మారడానికి అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని విద్యా వైజ్ఞానికంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తామో యువత అంతా. కానీ ఆయన తిరోగమనం నడుస్తాడు. ఆయన సిలబస్ ఏంటంటే రివర్స్ టెండరింగ్ లోనే చెప్పాడు ఆయన సిలబస్ ఎలా ఉండటం, వెనక్కి నడవడం అన్నమాట. సాధారణంగా మనం అందరూ చెప్తా ఉంటారు పెద్దలు, దెయ్యాలు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంట. కాబట్టి వీళ్ళందరినీ మనం పిశాచాలతో పోల్చొచ్చు. ఎందుకంటే వాళ్ళ నడవడిక, నడత ఈ నెల కనిపిస్తుంది. ఇకపోతే అమ్మటి రాంబాబు గారిని పెళ్లి మాణిక్యాలరావు గారితో పూర్తిగా ఎక్కిపోస్తాను నేను. ఆయన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అందరూ విమర్శించినా కానీ నాకు మాత్రం కోపం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియదు. ఆయన ఒకడు బొత్స సత్యనారాయణ గారు కూడా మన నాన్ సీరియస్ పొలిటీషియన్స్ వీళ్ళంతా. అంటే పొలిటీషియన్ ఖాతాలో వేస్తారా? డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు మనసు నిర్మలమేనండి. మనం గమనించాలి. అందరినీ ఒక వేట కట్టుకుంటున్నాం. వాళ్ళ అవసరం, ఆ రాజకీయం అవసరానికి తగ్గట్టుగా మాట్లాడడం అనేటువంటి అవకాశవాదం అనిపిస్తుందేమో కానీ వాళ్ళు ఇంత దుర్మార్గం, రాక్షసత్వం ఉండదేమో అని అనుకుంటాను నేను. నా అనిపిస్తుంది, అలా మిగతా వాళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలియదు. వీళ్ళతో పాటు పేరునా ఆ లిస్ట్ లో ఉన్నారా, పక్కకు ఉన్నారా? డెఫినెట్ గా పేరునా ఇంటెన్షనల్. ఎందుకంటే అతను అలాంటి వాళ్ళు అసలు ఉపేక్షించకూడదండి. చంద్రబాబు నాయుడు గారు దయాదాక్షిణ్యాల మీద కొన్ని విషయాల నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఆ విశ్వాసఘాతకానికి మారు రూపం, ప్రతిరూపం పేరునాని. అతను ఎలా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం కదా, కొట్టించుకోవడానికి చూస్తున్నట్టు ఉంది. ఇక వీళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వాళ్ళు చేసిన అరాచకాలకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, సారీ మీకు అడ్డొచ్చినందుకు. మనం గత సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడుకున్న దానికి గత వారం 10 రోజులుగా కొంత తేడా, మార్పు అయితే వచ్చిందా స్టేట్ లో? కాస్త వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడాలు, కఠినంగా ఉండడం ఏమి లేదండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మన ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమం, దీని మీద వెళ్దామని పాలసీ ఉంటుంది ప్రతి గవర్నమెంట్ కి. గవర్నమెంట్ రాగానే పాలసీ అనేటువంటి వాళ్ళు నిర్ణయించుకుని ఆ పాలసీ ప్రకారం పోతా ఉంటాం. వీళ్ళ పాలసీ ఏంటి? అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, యువతకు భవిష్యత్తుకు భరోసా, ఈ లైన్ లో వెళ్ళారు. ఈ క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాత అరాచకాల మీద వీళ్ళు చర్యలు తీసుకోవటం కొంత ఉపేక్షించారనే చెప్పొచ్చు. అందులో మొహమాటం ఏం లేదంటే చట్టాలు తప్పు చెప్పారు. చట్టం ఎలాగా తన పొందడానికి చాలా స్లోగా చేస్తుంది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే చట్ట ప్రకారం వెళ్ళాల్సి వచ్చిన ప్రతి అంశంలోనూ ఆధారాలు కావాలి, స్పష్టమైన ఎవిడెన్సెస్ కనపడాల్సిందే. అని చేత కొంచెం ఆలస్యం అన్నట్టు అనిపిస్తుంది. మనందరికీ అది అసంతృప్తి ఉంది. నాతో సహా చాలా మంది చాలా అసహనానికి గురై ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే విమర్శిస్తున్నాం. అయితే ఈ వైసీపీ బ్యాచ్ లో ఎలా ఉంటుందంటే చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. ఎందుకంటే మాలాటలు ఎప్పుడో మాట జారేమనుకోండి గరగాట అడస్తా. అబ్బో, ఇంకా నానా యాగి ఏదో పెద్ద దేశద్రోహం చేసినంత స్థాయిలో ఓవరాక్షన్. ఆ విషయంలో
వీళ్ళు ఎందుకులాగా అన్నారా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. నేను అన్నాను అనుకోండి, నా మీద విమర్శ వచ్చింది అనుకోండి, మనం ఏమన్నా తప్పు మాట్లాడామా, నాలో తీసుకుంటాం, వాళ్ళలో అది లేదు. అంచుకునే మనకే వాళ్ళకి నాగరికులకి ఆటవికులకి ఉన్న తేడా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ యువతకి మరో కొత్త ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాడు. అదిగో నవలోకం, వలసే మీకోసం అనేటువంటిది ఆయన చూపిస్తా ఉన్నాడు. అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన కుడి ఎడమలో పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, ఆ ఇద్దరు ఆయన బిడ్డలే అలాగే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి మళ్ళా మన వ్యవస్థ అనేటువంటిది ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక భ్రమ, దీనికి చాలా మంది మనం కొన్ని ఊహల్లో ఉంటాం, కొన్ని ఊహించుకుంటాం. ప్రతి మనిషికి ఒక డిజైన్ ఉంటది, అలాగే ఒక ఇమాజినేషన్ ఉంటది, కొన్ని కోరికలు ఉంటాయి. ఆ డిజైర్స్ ని కల్లో ఊహించుకుని దాన్ని తృప్తిపడతా ఉంటాడు. దాన్ని నిజం అనుకున్న వాడికి వ్యాధి కింద లెక్క. దాన్ని నిజం అనుకోకూడదు, అక్కడ వరకు తృప్తిపడాలి. ఇప్పుడు మనలో నాకు 100 కోట్లు లాటరీ తగిలింది, నేను ఇలా కార్లు కొనుక్కున్నాను, పిల్లలు కొనుక్కున్నాను అనేటువంటిది ఒక డిజైర్. ఆ డిజైర్ ని అదే నిజమానికి మన ఇంట్లో వాళ్ళతో పక్క వాళ్ళతో మాట్లాడుతాం కూడా పిచ్చి వచ్చింది అనుకోండి. సో అంటే మీరు చెప్పేది ఇప్పుడు జగన్ గానీ ఆయన బ్యాచ్ గానీ తిరిగి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినట్టు, ఆయన వెనకాల జెడ్పీ సెక్యూరిటీలు ఉన్నట్టు, సెక్రటరీకి వెళ్ళినట్టు, మీటింగ్లు పెట్టినట్టు కావాలంటే కలలు కనొచ్చు, అక్కడ వరకు ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా కళలు కూడా ఆంక్షలు అక్కడ పెట్టగలం, మనం డెఫినెట్ గా కలగనొచ్చు. కానీ అది నిజమనుకుని వాళ్ళ మాట్లాడితే వీడికి ఎవరన్నా చూపించారు, ఎవరికన్నా చూపించండి రా బాబు అంటారు ఏదో సినిమాలు. అలాగే బ్రేక్ తీసుకుంటారు. రవికిరణ్ గారు, ఇప్పుడు నిన్న పులివెందులు వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ అసలు అన్నా మళ్ళీ నువ్వు సీఎం అయిపోవాలన్నా అని ఎప్పుడు ఒక ఫేవర్ ఉంటుంది కదా వాళ్ళందరికీ. ఇప్పుడు ఈయనేమో కళ అంటారు శ్రీనివాసరావు గారు, వాళ్ళేమో నిజం కావాలనుకుంటున్నారు. కానీ రియాలిటీ అర్థం అవుతుంది. ఇప్పుడు సజ్జల గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా రియాలిటీ దాదాపుగా అర్థమైందని నాకు అనిపిస్తోంది. ఇదేదో డార్క్ లోకి వెళ్ళిపోతుంది ఫ్యూచర్ అని. 2 సందర్భాల్లో మాట్లాడి చాలా స్పష్టంగా కూటమి ఏ రకంగా ముందుకెళ్తుంది, అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎలా పనిచేస్తారు, పోలీసులకు ఇచ్చిన భరోసా, ఇవన్నీ ఒక క్లియర్ గా ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పోలీసులు వీళ్ళు ఎక్స్ట్రాల్ చేస్తున్న వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలు, సరే ఒక పవన్ కాగితం పూలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, కానీ అవి ఏంటో నిజానిజాలేంటో వాళ్ళకి తెలుసు. మనతో పాటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. బొలిశెట్టి గారు నమస్కారం. మీ దగ్గరికి వస్తాను, జస్ట్ ఒకసారి రవికిరణ్ గారితో మాట్లాడేసి మళ్ళీ దగ్గర. రవికిరణ్ గారు, బ్రేక్ ముందు అనుకున్నాం కదా పులివెందుల పులి నిన్న వెళ్ళిన తర్వాత అక్కడ అన్న అని చెప్పి ఆయన నియోజకవర్గం అది, ఆయన కూడా అక్కడ పని ఉండి వెళ్ళారు. వాళ్ళు క్రిస్మస్ అక్కడ కార్యక్రమాలన్నీ ఉంటాయి, పర్వాలేదు ఆయన నియోజకవర్గం ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ బెంగళూరు నుంచి దగ్గరే కదా. కానీ రియాలిటీ అర్థమైందా? అందుకే నేను మ్యాటర్ అర్థమైందా సార్ అని పెట్టా. ఇప్పుడు మన సజ్జల గారు ఏమన్నారు, మాకు ఎందుకు 2 లక్షల మంది సైన్యం ఉన్నారు, యుద్ధాలు చేస్తారు, ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు బాధపడిపోతున్నారు మమ్మల్ని మిస్ అయినందుకు అని. ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక అనుమానంలోంచి, ఒక వైరాగ్యం నుంచి వచ్చే మాటలే ఇవన్నీ. అంటే ఒక క్లారిటీ లేని పరిస్థితుల్లో. అవునండి రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. పొద్దున్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటో చూసి ఏంటి ఎక్కడికి వచ్చేసారు, వేరే ప్రాంతంకి వెళ్ళారా ఏంటి అని తీరా చూస్తే ఆయన ఇంటికి ఆయన వచ్చారంట. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం, సొంత ఇల్లు, ఏదేదో చుట్టం చూపుగా వస్తున్నట్టు ఉంది. కానీ ఎందుకంటే సొంత నియోజకవర్గం, ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకోండి రాష్ట్రం అంతా ఎక్కడ తిరుగుతారు, పనులు ఉంటాయి, ఆయనకి ఏం పని ఉంది? ఇప్పుడు సొంత ఇల్లు అది కదా, యలహంక ప్యాలెస్ కదా. అదే అంటే సొంత నియోజకవర్గానికి కూడా చుట్టం చూపు చూసి వచ్చి పోతున్నాడని చెప్పి ఆ యొక్క విజువల్ యొక్క సారాంశం నాకైతే అది అనిపించింది. 2 యుద్ధం, సైన్యం. ఇప్పుడు వైసీపీ పార్టీ మొదటి నుంచి ఇదే వ్యవహారం అండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు సిద్ధం సభలు పెట్టి, బాస్కెట్లు పెట్టి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేయండి అని, అంటే ఒక పైశాచికం. ఇప్పుడు నాకు గుర్తు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓదార్పు యాత్రకి వెళ్ళేవాళ్ళు. అవును, 500 కార్తో వెళ్ళేవారు. అప్పుడు స్వర్గీయ రోసయ్య గారు చాలా స్టైల్ డిఫరెంట్ గా మాట్లాడతారు. ఏమిటిది 500 కార్తో ఏంటి పరామర్శేది, ఏం మనిషివా నువ్వు అని చెప్పి అనేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రియాలిటీ షో, రాజకీయాల్లో రియాలిటీ షో జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారండి. ఈ రకమైన వ్యవహార శైలి సొంత నియోజకవర్గం లేదు, లేకపోతే
పరామర్శం లేదు, చావం లేదు, పిల్లలు లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టులకు కూడా కోర్టులకు కూడా అంటే ఒక మానసిక ఇది ఆ పెట్స్ అంటారో లేకపోతే ఏంటో ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులే ఉంటారు. అది చాలా అందరు ప్లాన్డ్ గా ఒక రియాలిటీ షో అందరికి చెప్పి డైరెక్ట్ చేస్తున్న ఒక బాహుబలి సినిమా రేంజ్ లో డైరెక్ట్ చేసి అందరు చేతులు ఎత్తాలి, ఇలాగా అందరూ అన్న అనాలి, ఒక ఫోటో తీయాలి, డ్రోన్ కెమెరా పెట్టాలి. ఇవన్నీ ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఒక రియాలిటీ ఒక సినిమా తీస్తారు ఆయన రియాలిటీ నిజ జీవితంలో సినిమా. నిన్నేమో ఈ అంబటి రాంబాబు గారు, బొత్స గారు ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. వాళ్ళు ఒక సీనియర్ నేతలు. నేను అనుకున్నాను వాళ్ళ ప్రెస్ మీట్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. కార్యకర్తలు ఎలా ఉండాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా పదవి కాదు ఇది బాధ్యత, ఏ రకంగా మన మెసకాలు తెలుదో చాలా చాలా చక్కటి విషయాలు ప్రజా జీవితంలో ఉన్నవారు, బాధ్యత పొజిషన్ లో ఉన్నటువంటి వారు ఏ రకంగా ఉండాలో చెప్పారు. మీరు సీనియర్ నేతలు కదా బొత్సాను, అంబటి రాంబాబు గారు. నిన్న ప్రెస్ మీట్ లో మీరేమో ఒక్క మాట అంటారని చూశాను నేను ఒక తండ్రిగా. దేశంలో ఏ తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే కోరుకునేది ఏంటి? తన పిల్లల మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు లేదా? అవును. ఈ మధ్య అంబటి రాంబాబు గారు ఇంట్లో ఒక చక్కటి శుభకార్యం జరిగింది. వారి అమ్మాయి 2-3 నెలల క్రితం అమెరికాలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి నేను చాలా సంతోషం. మీ పిల్లలు మాత్రం అమెరికాలో హ్యాపీగా ఉండాలా? మీ పిల్లలు మాత్రం యూకేలో చల్లగా ఉండాలా? మరి మిగతా పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పిల్లలందరూ ఈ యొక్క పొట్టేలు తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తూ గర్భిణీ స్త్రీలను కొడుతూ ఉండాలా? కనీసం ఒక్క మాట చెప్పాలి కదా సార్ అంబటి వారు, బొత్సారు ఒక మాట చెప్పాలి. తప్పు ఇటువంటి చేయొద్దు. ఏం నేర్చుకున్నారు ఆయన? ఏదో మీరు కామెంట్ చేయడం కాదు, ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? కనీసం ఒక్క మాట చెప్పాలి కదా. ఇటువంటి చెయ్యొద్దు, తప్పిది. ఈ ప్రజాస్వామ్యం అసలు మన ఏదైతే జాతరలో కూడా ఓపెన్ గా కూడా నరకం కదండి, పక్క తీసుకెళ్లి ఏం చేస్తారు. అలాంటి దీన్ని ఓపెన్ గా చేస్తుంటే కనీసం ఈ సీనియర్ నేతలను చెప్పుకునే వీళ్ళు ఒక్క మాట అనుకోండి ఇటువంటి చేయటం తప్పు, చెయ్యొద్దు. ఎవరన్నా సరే పుట్టినరోజు సార్ రిషి గారు, ఈ పవన్ కళ్యాణ్ గారి, మోదీ గారి కానీ, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మనం ఏం చేస్తాం? సేవా కార్యక్రమాలు చేస్తాం, అన్నదాన కార్యక్రమాలు చేస్తారు, రక్తదాన కార్యక్రమాలు చేస్తారు. ఏదో మరీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో కేక్ ఒకటి పట్టుకెళ్ళి కట్ చేయండి సార్ అని అడుగుతారు, చేస్తే చేస్తారు, అంతేగాని ఇలా చేయరు కదా. అవునండి, ఇలా ఎవరు చేస్తారండి? సైకో పార్టీ చేస్తారు ఇలాగా, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. జగన్ కూడా జరిగితే పోయేది. మన సభ్యతలో ఉన్న మాట అనలేము. అది సమస్య ఏంటంటే ఎందుకని పిల్లలందరినీ యువతలందరినీ పాడు చేసే పని పెట్టుకున్నారు? మీ పిల్లలు మాత్రం చల్లగా ఉండాలి, వేరే వాళ్ళ పిల్లలు మాత్రం గాడికి వదిలేయాలా? అక్కడ చూశాను ద్వారకా తిరుమల ఫ్లెక్స్ కింద ఫోటోలు, కానీ ఆ పిల్లలు మూసా కొట్టలేదు. ఓటు ఎక్కువ వచ్చిందని డౌట్. అవును, ఏదో వాళ్ళు జడ్లకి పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు. అందుకే నిన్న మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ ఈ వైసీపీ ఉన్మాదం అనే వీడియోలన్నీ పెట్టి ఎలా ప్రాణ సంకటంగా మారిందో చెప్పారు. రప్పారప్ప ఉన్మాదం గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమం చేసేసింది. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో టపాసులు కాల్చొద్దన్నందుకు వైకాపా సైకోలు ఇదేం పైశాచికం జగన్ గారు కనీసం తప్పని చెప్పలేరా అని అడిగారు మంత్రి లోకేష్ బాధ్యతగా ఆ వీడియోలన్నీ అటాచ్ చేస్తూ. అవునండి, కనీసం తప్పని చెప్పాలి కదా సార్. బాధ్యత గల పౌరుడు, బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి, బాధ్యత తండ్రి జగన్ అయితే తప్పని చెప్తాడండి, నాకు అర్థం కాదు. అదే సైకో రవికిరణ్ గారు, నేను అడ్డొస్తున్నాను ఏమనుకోవద్దు. చెప్పండి. చెయ్యమని చెప్పకపోతే ఎక్కడన్నా ఒక చోట అనుకోకుండా జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అయితే కాదు, నాకు ఒకటి చెప్పండి మాణిక్యరావు గారు, మీరు అన్నారు కాబట్టి చేసిన వాళ్ళది ఎంత తప్పో, ఆ గర్భిణిని తన్నిన వాళ్ళది ఎంత తప్పో, ఆ కేకులు పట్టుకుని రోడ్డు మీద తెలిసి తెలియని వాళ్ళు మొహాలకు పావడానికి ప్రయత్నం చేసింది ఎంత తప్పో, మరి చేయమని తప్పిన జగన్మోహన్ రెడ్డిది అంతే తప్పు కదా. నేను అంటుంది ఆ పిల్లలకి ఆ బ్యానర్ కి డబ్బులు ఎవరిచ్చారు? ఆ పిల్లలకి ఆ మేకకి డబ్బులు ఎవరిచ్చారు? ఆ కత్తి తీసుకొచ్చి ఎవరిచ్చారు? వైసీపీ నాయకులే కదా. నేనేమంటానంటే ఎక్కడన్నా ఒక చోట సంఘటన జరిగింది అనుకో, అత్యుత్సాహంతో చేశారు అనుకోవచ్చు, అప్పుడు అందరినీ అరెస్ట్ చేయమంటున్నాను నేను. ఆవిడ అందరినీ అరెస్ట్, రెచ్చగొట్టిన వాళ్ళని, ప్రోత్సహించిన వాళ్ళని, ప్రేరేపించిన వాళ్ళని, మీరు ఇప్పుడు చేసిన వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేశారు. రిషాడు ఒక్క మాట, నిన్న ఒక డిబేట్ లో శ్రీనివాస్ గారు మాట్లాడాడు ఈ విషయాన్ని. అందరిని అరెస్ట్ చేయాలి, అందరు లోపల వేయాలి, అది మాకు చాలా ఆవేదన కలుగుతుంది. నేను ఇందాక అదే మాట చెప్పాను. వైసీపీ వాళ్ళైనా పిల్లల్ని తీసుకెళ్లి లోపల వేయాలి, పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేయాలి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. మేము ఉద్యోగాలు, వ్యాపారాలు, భవిష్యత్తు ఎట్లా చూస్తున్నాము, ఇలా నాశనం చేస్తా కూర్చున్నారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రఫా చేయడం తప్పులేదు, టీడీపీ నాయకులు తరపు తప్పులేదని ఆ రోజు ఆయన మీద బుల్డోజర్ బాబా ఎక్కించాల్సింది. ఆ రోజు
ఆ రోజు యోగి ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ మొదలు పెడితే అప్పుడు వీళ్ళందరూ సెట్ అవుతారండి. ఆయన ఏమో ఇష్టం చేస్తారా, ఇల్లు ఏమంగా ప్యాలెస్ లో దాక్కుంటారా? ఇది తప్పు కదండి. ఈ రకంగా రాష్ట్రంలో రావణకాష్టం చేసేది ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నట్టు అరాచకవాదులు తయారైపోయారు. ఏ సభ్య సమాజం ఆధునిక సమాజం నుంచి ఆధునిక సమాజానికి వెళ్ళిపోతే ఏం నేర్పిస్తున్నారు? ఈ రోజు మీరు ఎందుకు ఓడిపోయారని ఆత్మ సమీక్ష చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఓడిపోయారు? ప్రజల్లో లేరు, ఇటువంటి అరాచకాలు సృష్టించారు. ప్రతిపక్షంలో కూడా ఈ రకమైన చేస్తారా? అధికారంలో ఉన్నప్పుడు భయపెట్టి అధికారం లేనప్పుడు కూడా భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నో అండి, ఇటువంటి ఇది యాక్సెప్ట్ చేయకూడదండి. పవన్ కళ్యాణ్ గారు గత 2-3 మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది తప్పనిసరిగా ఏదైతే బాధ్యత గల ప్రతి పౌరుడు జగన్మోహన్ రెడ్డి గారి వారి పార్టీ నేతల యొక్క వ్యవహారాన్ని, ఇప్పుడు రాజకీయం సార్ రిషి గారు, రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం చేసే తప్పుల్ని నిర్దిష్టంగా మీరు విమర్శించండి, మనం చేసే తప్పుల్ని ప్రజల్లో ప్రత్యామ్నాయం తీసుకెళ్ళండి, మీరు వచ్చే ప్రయత్నం చేయండి, అది ప్రజాస్వామ్యం. బట్ మీ అధికార పక్షం మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, వ్యాపారస్తుల మీద, పెట్టుబడిదారుల మీద కావచ్చు, పారిశ్రామికవేత్తల మీద కావచ్చు, మీరు వెళ్ళిపోయి అరాచకవాదం చేస్తాను, నేను వస్తే అరెస్ట్ చేస్తాను, మీరు నలుగుతాను, పొడుస్తాను, చేస్తాను అంటే ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉపేక్షించాలండి? ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా కోరుకునేది ఇలాంటి ప్రతిపక్షాన్ని అస్సలు కాదు రవికిరణ్ గారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాడిని మీరు అన్నట్టు జైలుకు పంపిస్తానంటాడు ఆయన. అందుకే రాలేదేమో ఎవరు భయపడి. కిమ్స్ ఒక్కటే ఆదోని కాలేజీకి వచ్చింది, మిగతా 3 చోట్ల ఎవరు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి భయపడుతుంటే వాళ్ళు పారిపోతున్నారా? భరోసా ఇవ్వాలి మీరే, మీ కుటుంబ ప్రభుత్వం గారు. తప్పనిసరిగా ఇది కూడా కారణం కావచ్చు. ఆయన నేను రేపు ముఖ్యమంత్రి అయితే అయ్యేది తర్వాత సంగతి. ముందు భయపెడుతుంటే ఎవరు వస్తారు? బొలిశెట్టి గారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వనివ్వన్న కంఠంలో ప్రాణం ఉండగా, అంటే దేశ సమగ్రతకు నష్టం కలగనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్తోన్నా ఆయన క్లియర్ గా ఇంటెన్షన్ ఏంటంటే, నేను రాజకీయం చేసినంతకాలం జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు, పవర్లోకి రానివ్వను అన్నందుకు ఆయన ఏమంటున్నారు? ఇవాళ మళ్ళీ మొదలు పెట్టారు. ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు మాట్లాడారో ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ మొదలు పెట్టారు బొలిశెట్టి గారు పవన్ కళ్యాణ్ మీద. సార్, మీకు శ్రీనివాస్ గారికి, రవి గారికి, అందరికి, ఈ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. వీళ్ళకి మౌత్ గేమ్ అండి. వీళ్ళు ఏంటంటే ఇంకేం చేయలేని పరిస్థితి. ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడుకోవాల్సింది, రాజకీయాల్లో అవినీతి జరిగితే మాట్లాడాలా, విధానాలు తప్పుంటే మాట్లాడాలి, ఏదైనా దోపిడీ జరిగితే మాట్లాడాలి. అది మానేశారు. ఎంతసేపు ఆకాంక్ష ఏంటంటే మేము మళ్ళీ వచ్చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోచుకుంటాం, ఇది ఊరు దోచుకున్న బ్యాలెన్స్ కూడా రాష్ట్రాన్ని బూడి చేసేస్తాం అనే విధంగా వీళ్ళ భాష. మేము వస్తే మళ్ళీ చంపేస్తాం అనే విధంగా. ఇవాళ చూడండి, ఒక మేకపోతుని నరికి వీడియో తీసి ఆ రక్తాభిషేకం చేయడం అనేది చిన్నపిల్లలు చూసి ఎలాంటి ఇండికేషన్ అంటే ఈ టీవీలో ఎలా చూపిస్తా ఉన్నారంటే, టీవీలో సారీ ఏదైనా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసి చిన్నపిల్లలు ఎంత భయభ్రాంతులు చెందుతారంటే, అసలు మామూలుగా ఇంట్లో ఉన్నవాళ్ళు అలా చూస్తాం. మనం నిజంగా మనమే మొక్కిస్తాం. మనం కూడా దగ్గర ఉన్నాం అక్కడ. అది ఎవడు యాడ్నీస్ వేసి వెళ్తారు. అది దైవ కార్యక్రమం రిచువల్ లో భాగంగా వెళ్ళిపోతుంది అనుకోండి, వెళ్ళిపోతుంది. అది కూడా వీడియోలు తీరండి ఎవరు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే వీళ్ళ సైకోపాత్. వీళ్ళందరూ కూడా మేము వస్తే ఇంతే, మేము వస్తే మళ్ళీ మిమ్మల్ని ఇండికేషన్. రేపు వీళ్ళు వస్తే తలలు నరుకుతారా అంటే ఏమనుకుంటారు? మైండ్ గేమ్ అండి, మైండ్ గేమ్. మనల్ని వీక్ చేసి వాళ్ళు మళ్ళీ ఎవరు బయట రాకుండా మాట్లాడే పరిస్థితి తప్ప ఇలాంటి ఊపులకి భయపడేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఏదో అధికారంలో ఉన్నప్పుడు కూడా మనందరూ చూస్తున్నాం. ఇక్కడ ఈ డిబేట్ లో ఉన్న మేము కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, మా జనసేన టీడీపీ లీడర్స్ కానీ ఇవాళ చెప్పాలంటే వీళ్ళందరూ ఎంతకంటే ఎక్కువ నరకం అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ నిజంగా ఇదే పిలుపు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి అలాంటి చేయించదలుచుకుంటే అప్పుడు దాకా టైం ఉంటుందండి. వీళ్ళందరూ 3 సంవత్సరాలు అవసరం. ఈ 3-4 సంవత్సరాల టైంలో వాళ్ళ అంత టైం అక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఉత్తరప్రదేశ్ లో రౌడిజం పెరిగిపోయినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అన్నాడు. డెఫినెట్ గా చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ అంబటరాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటరాంబాబు గారిని ఏం ఆలోచించి మాట్లాడుతున్నాడు ఆయన తెలీదు. ఆయన ఏంటో ఆయన మంత్రి చేసినప్పుడు ఆయన శాఖ మీద ఆయన పొట్టలేదు, కానీ వాళ్ళ బూతుల మీద బాగా పట్టుంది. ఇప్పుడు మీరు విమర్శించండి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీస్ కి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన తెలుసుకోవాలి, అంబటరాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పిఏ మీరందరూ ఏం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ కనీసం సంస్కారం చాలు. 2003 సంవత్సరంలో వాజ్పేయి గారు అప్పుడు సంస్కరణ మొదలు పెట్టినప్పుడు
బిఓటి సిస్టమ్ అనే రోడ్లు ఇచ్చి గవర్నమెంట్ కోఆర్డినేటర్ లో మొత్తం అన్ని రోడ్లలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో వేసి ఆ బిఓటి సిస్టమ్ 7 సంవత్సరాల పాటు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని Yeah. దాంట్లో 20% డబ్బులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదాయం వచ్చేలా చేసి ఆ రోడ్లన్నీ పూర్తి చేసే సందర్భం ఒకసారి గుర్తు చేయాలి నాయకులందరికీ. ప్రభుత్వంలో డబ్బులు లేనప్పుడు ప్రజల ఊరికే ఆయన భాగస్వామ్యం కాదు, నిన్న ఒక మాట అనేసి ఓ బురద జల్లేసి అవినీతి ఎక్కడ అవినీతి అయిపోయింది? ఇప్పుడు వాళ్ళ హయాంలో పర్మిషన్లు 17% పనులు చేయకుండా 1000 కోట్లు తినేసిన సంగతి ఎవరు మర్చిపోయారు ఇప్పుడు? ఏమంటే వాళ్ళ అవినీతి గురించి తెలిసే జనం వాళ్ళని ఓడించారు సార్. ఇప్పుడు 150 సీట్లు 11 సీట్లు చేశారంటే ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళ అవినీతి పొంకాలుగా ఇసుక దగ్గర నుంచి లిక్కర్ దగ్గర నుంచి ఇంకా వాళ్ళు అసలు అది ఇదే ప్రాజెక్టు దగ్గర నుంచి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వదలకుండా దోచుకుని వెళ్ళారు. ఇక్కడ ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలుసు. ఇవాళ ప్రజల దగ్గర నుంచి ఈ వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం రావాలంటే ప్రజలకు ఏదో బిస్కెట్లు వేసి వాళ్ళు పోయే 15,000 10,000 సంవత్సరానికి వచ్చేలా చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కి మాట్లాడతారంటే అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి, అక్కడి నుంచి అవకాశాలు ఉపాధి కల్పించాలని ఆయన ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇలాగే అడగాలి, నేను ఏదిస్తే తీసుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. రిషి గారు మేము ఉంటే జనసేన పార్టీ కాదు కూటమి తరపున, నేను ఇప్పుడు జనసేన పార్టీ అంటే కూటమి ఎమ్మెల్యే కాబట్టి కూటమి తరపున నేను ఉంటే చెప్పదలుచుకున్నాను. మాకు ఆలోచన రానివద్దు, మీ అందరికీ వైసీపీ నాయకులు తెలియజేస్తాం. మళ్ళీ మీరు చేయడం కంటే దారుణంగా చేయగల కెపాసిటీ ఉన్న పార్టీలు ఇవన్నీ. మీకు ఇంకా ఇవాళ కొంతమంది మీ పార్టీని ఓటు చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనం అంతా ఈ కూటమి కూడా ఉన్నారన్న విషయం మీకు కూడా తెలిసి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ మీరు ఏదో బెదిరించి రావాలంటే చూస్తా దొరికే పరిస్థితి ఉండదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు పరిపాలన జరుగుతోంది, రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నారు. దాంట్లో పొరపాటు జరుగుతుంటే డిబేట్ రండి, డిబేట్ రండి, మాట్లాడుకుందాం. కాదు, ఇప్పుడు ఒక నిమిషం నేను మిస్ అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద బొత్స గారు కానీ లేకపోతే అంబటి కానీ ఇంతకుముందు మీ పార్టీలో పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. జనసేన పార్టీ వైపు నుంచి మా నాయకుడి మీద చేస్తున్న విమర్శలు కానీ మీరు ఎవరన్నా కౌంటర్ మాట్లాడారా? నేను మాట్లాడాను, చూడండి, నిన్న మాట్లాడాను, మొన్న మాట్లాడాను. ఓకే, 10 రోజులు మీరు పెడతారు, ఇంతకుముందు సందర్భాల్లో కూడా మీరు పెట్టారు. మొన్న కూడా ఈ పేరు నాన్న మీద పెట్టా. సార్ నాకు ఎప్పుడైనా పిలవండి, ఆంధ్ర డిబేట్ రమ్మని దమ్ముంటే వస్తాను. అవును, యా. సో అదే అంటే వాళ్ళకు ఒక అర్థం అవ్వాల్సిన విషయం లేదా ఆల్రెడీ అర్థమైన విషయం ఏంటంటే 3,000 మంది పోలీసులతోనే పవన్ కళ్యాణ్ మీరు పీకింది లేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎంతమంది పోలీసులు పెట్టారు, మా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ప్రభుత్వానికి సంబంధం లేకుండా మిమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ రెడ్ బుక్ నా కుక్క లాంటిది, అది రెడ్ బుక్ లాంటిది అన్నాడు ఆయన. పోలికలు అండి, భాష అండి మాట్లాడటానికి వేరే ఉంటాయి, ప్రాస మాట్లాడటం వేరే ఉంటాయి. అనుభవిస్తే అర్థం అవుతుంది. మేము అనుభవించాం గడిచిన 5 సంవత్సరాలు. రిషి గారు కాదు, ఇప్పుడు అనుభవిస్తే అర్థం అవుతుంది. నాకు అనిపిస్తుంది అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ రండి మేము ఏదన్నా మాట్లాడతాం, మీరేమీ చేయలేరు, లేకపోతే రండి నన్ను అరెస్ట్ చేయండి, మా నాయకుడు మాకు జైల్లోకి వెళ్తేనే మిమ్మల్ని అన్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఇన్ని కేసులు ఉన్నాయి, రేపు ఎలక్షన్ ఆయన బయట ఉంటాడు లోన్ ఉంటాడో తెలీదు. ఆల్టర్నేటివ్ లీడర్ కోసం ఎత్తుకున్నారు. ఒక దోపిడీదారుడు, ఒక రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి వీళ్ళు కూడా దాంట్లో భాగస్తులా అని అడుగుతా ఉన్నా. మాణిక్యరావు గారు, ఈ రెచ్చగొట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మొదలు కింద వరకు ఏంటి దాని వెనకాల? ఒకటి ఇక అర్థమైపోయింది ఫ్యూచర్ లేదనా, లేదా కుదేరైపోతున్న క్యాడర్కి మళ్ళీ ఉత్సాహం ఇవ్వడానిక, లేదా మిమ్మల్ని రెచ్చగొట్టి ఏమైనా తప్పులు చేయించడానిక? ఒకసారి మాణిక్యరావు గారు మాట్లాడే వస్తా. మాణిక్యరావు గారు, విషయాలు మీరు చెప్పిన 3 పాయింట్స్ అయి ఉండొచ్చు. రెచ్చగొట్టి మా చేత ఏదో తప్పులు చేయించాలనేది అయి ఉండొచ్చు. మేము తప్పులు చేయము, మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తాము. ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అయి ఉండొచ్చు. ఇదే లేదు. మూడోది, అతను పార్టీని కాపాడుకోవటానికి కొంతమంది వ్యసన పరుల్ని లేకపోతే అవసరాల్ని
దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా అవసరం. చేపిస్తా ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిన్నోళ్ళుగా చాలా తెలివిగలవాళ్ళు. గమనించారు, తీర్పునిచ్చారు, గమనిస్తూ ఉన్నారు, తీర్పునిస్తారు. ఇక్కడ నేను 2 కంపారిజన్ చేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసేది కుర్చీ కోసం క్షుద్ర పూజలు, రక్త తర్పణాలు చేస్తా ఉన్నాడు. అతను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు తండ్రి, అధికారం కావాలనుకున్నప్పుడు బాబాయ్, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని, యువతని, విద్యార్థుల్ని రక్తంతో ముంచి లేపాలనుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్ చెప్తా ఉన్నా నేను ఈ డిబేట్ సందర్భంగా. నేను తెలుగుదేశం అయినా, మా కూటమి నాయకుడైనా, ఒక నాయకుడుగా పరిణితి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎట్లా త్యాగం చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం మాట్లాడాలి. జగన్, నువ్వు గనక ఇలాగా చేస్తే నీ జీవితంలో రావు, నిన్ను అడ్డుకోవటం కోసం నేను ఏ నిర్ణయాలైనా తీసుకుంటా. ఏ చిన్న విషయం ఇది? అంటే త్యాగం చేయడానికి నేను సిద్ధం. ఏ త్యాగం? కుర్చీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం. అట్లాగే మా యువనేత లోకేష్ గారు రెడ్ బుక్ లో 2 పేజీలు 3 పేజీలే, ఇంకా చాలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తి లేదంటే ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళు, దళితులకి కొట్టించిన వాళ్ళు, లేకపోతే తమ్మి డోమినేటర్ చేసిన వాళ్ళు, సామూహిక అత్యాచారాలు చేసిన వాళ్ళు, పెట్రోల్ పోసి అమర్నాథ్ లాంటి పిల్లాడు బీసీతో తగలబెట్టిన వాళ్ళు, నడి రోడ్డు మీద గొంతుకొచ్చినటువంటి వాళ్ళని మొత్తం పేర్లుండే అరాచకాలు చేసిన వాళ్ళు కానీ, అవినీతి చేసినటువంటి వాళ్ళు కానీ. నేను లోకేష్ గారికి నిన్నటి నుంచి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ మీడియా దొరికినా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో, లేకపోతే రక్తదాహంతో ఉన్నటువంటి వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర యువతను మొత్తాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. మీరామో డిఎస్సి అంటారు, అందరికి ఉద్యోగాలు కల్పించాలంటారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటారు, 20 లక్షల రూపాయలు పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలని మీరు చూస్తా ఉన్నారు. ఒక పక్కన రాక్షసులాగా కలర్లు ఇచ్చి, కత్తులు ఇచ్చి రోడ్డు మీద నరికేయండి, ఎవడొస్తాడో మేము ప్రాణాలకు తెలిసి చూడడం అని చెప్పేసి అక్షరాలు రాస్తా ఉన్నారు. అలాంటప్పుడు మిగతా పేజీలు తిప్పడానికి ఆలస్యం. అంటే ఇంకో మాట అన్నారుగా, కాదు మంత్రి అన్న మాట ఏంటంటే, నాకు తెలుసు ప్రతి వాళ్ళకి టైం వచ్చింది, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు అన్నారు అదే సభలో. ఇంకా అజ్మల్ గారు చాలా ఆవేదన కలుగుతుంది. అనగారిన వర్గాల పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు, ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, ఒక నిమిషం ఆవేదనతో ఉన్నటువంటి పిల్లల్ని నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. ఇప్పుడు ఒకటి అజ్మల్ గారు, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏది అప్పుడు భువనేశ్వర్ గారి అంశాన్ని కూడా నేను తీసుకొచ్చారు. తిడితే ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయతలో ఉన్నామా అని నాకు బాధేసింది అని. అది కూడా చాలా పెద్ద కారణం కావచ్చు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం వెనకాల. సో ఇవాళ ప్రభుత్వం ప్రయారిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వారన్నట్టు రాష్ట్ర ఇమేజ్ని కానీ రాష్ట్ర యువతను కానీ చెడగొట్టే వాళ్ళకి సరైన టైంలో సమాధానం చెప్పాలి. ఐ థాట్ ద టైమ్ హ్యాస్ అరైవ్డా. అందుకే మ్యాటర్ అర్థమవుతోందా వీళ్ళకి? ఖచ్చితంగానండి. ఎలాగంటే ఇప్పుడు అంబర్ రాంబాబు గారైనా, పేరు నానైనా, బొత్స సత్యనారాయణ గారైనా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా, రోజు అయినా, వీళ్ళు ఇప్పుడు గరగాట ఆడుతా ఉన్నారు, చాలా బాధపడిపోతున్నారు. రాజకీయం అవినీతి అంతా గడబొబ్బలో రంకిలేస్తా ఉన్నారు కదా. మరి గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిత్వ హననం చేసినప్పుడు, మహిళల్ని కించపరిచినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో చొరబడి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు, ఒక స్థాయి, అనుభవం, ప్రజల్లో అభిమానం ఉన్న నాయకులు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడి వాళ్ళని అవమానపరిచినప్పుడు, అలాగే ఇందాక మన మాణిక్యాల గారు చెప్పినట్టు శిరోమండనాలు, చంపింటి డెలివరీ ఇవ్వటం, దహనాలు, అరాచకం, అత్యాచారాలు, అవినీతి, దోపిడీ, దుర్మార్గం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చట్టసభల్లో చట్ట రాజ్యాంగ వ్యతిరేకంలో ఉల్లంఘనలు, ఇవన్నీ చేసుకుంటా అరాచకానికి ప్రతిరూపంగా మారిన ఈ రాష్ట్రం పరిస్థితి మరి ఇప్పుడు వీళ్ళు ఎంత బాధపడాలండి? అది ఇంకా పూర్తి అవ్వకుండా నా కోట మీరు ఈ సంవత్సరం వీళ్ళు ఏమీ చేయకుండా మీరు ఎలా రంకెలేస్తున్నారంటే, ఇవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళకి ఇంకెంత ఆ కోట మిగిలిపోయి ఉందండి. పార్టీ కార్యకర్తలందరూ, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు సమయం ఎప్పుడు వస్తుందా, వీళ్ళకి వార్డ్ బిల్డింగ్ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి. కారణం ఏంటంటే
ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగానే బాధ్యత కలిగిన వ్యక్తులండి, ప్రజల పట్ల బాధ్యత ఉన్నది. కాబట్టి మనందరికీ అసహనం ఉంది, ఒక రకంగా ఒకసారి చిరాకు కూడా అవుతుంది. అయినా సరే వాళ్ళ దారి మార్చుకొని ఈ సంవత్సరం చాలా ఓపికగా ధరించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రెచ్చగొట్టి మాట్లాడాడండి. ఒక కరుణాకర్ రెడ్డి అసలు ఎలా విక్రిస్తూ వచ్చాడు అతను, ఒకళ్ళ ఇద్దరా? ఇటీవల విచారానికి వెళ్ళిన వాళ్ళు కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని కానీ దర్యాప్తు సంస్థలు కానీ న్యాయస్థానాలు కూడా విక్రిస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక మైల్ స్టోన్ డే ఇవాళ శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పక్కన బాక్స్ లో లైవ్ చూస్తున్నాము. కౌంట్ డౌన్ మరొక నిమిషంలో అతిపెద్ద భారీ ప్రయోగం, అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 LVM-3 M6 రాకెట్ ప్రయోగిస్తోంది. మంగళవారం కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పుడు సరిగ్గా 8:54 మనం ఆ లైవ్ కూడా చూడబోతున్నాం. 6100 కిలోలు అమెరికాకు చెందిన ఇది. అంటే మన భారతదేశం యొక్క ఖ్యాతి చూడండి. అమెరికాకు చెందిన ఒక భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ని రవికిరణ్ గారు మనం మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించబోతున్నాం. ఇది కదా కావాల్సింది రాష్ట్రానికి, దేశానికి. ఇది కదా మన యువత నేర్చుకుని స్ఫూర్తి పొందాల్సింది. ఎంతో ఆనందదాయకం అండి. ఎందుకంటే శాటిలైట్లు ఎలాగా రాకెట్ సిస్టమ్ ఎలా పెట్టాలి, సైకిల్ మీద పెట్టిన రోజుల నుంచి ఆ ఫోటోలు ఉంటే అబ్దుల్ కలాం గారు లేకపోతే పెద్దలందరూ సైకిల్ మీద పెట్టి తీసుకెళ్లే వాళ్ళని పట్టుకొని ఆ స్టేజ్ నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు మరి స్పేస్ రంగంలో శాసించే విధంగా ఏదైతే చంద్రయాన్ చేసాం, లేకపోతే వచ్చే గగనయాన్ చేయబోతున్నాం, ఈ రోజు అమెరికా సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని భారతదేశం నుంచి ప్రయోగించే విధంగా ప్రపంచంలోనేనండి అత్యంత ద కౌంట్ డౌన్ ఇస్ 1 minute రవికిరణ్ గారు. 1 minute. ద కౌంట్ డౌన్ ఇస్ 1 minute. మనం లైవ్ చూస్తున్నాం. కొంచెం